సినిమాలలో కొంతమంది ఏళ్ల తరబడి నటిస్తూనే ఉంటారు. మరికొందరు ఒక సినిమా మ్యాజిక్ తో మాయమైపోతారు. ఎవరు ఎలా ఎన్నేళ్లు ఉంటారు అనేది ఆ చేసేవారికి తెలియదు, చూస్తున్న ప్రేక్షకులకు అంతకన్నా తెలియదు. హీరోలను పక్కన పెడితే మిగతా వారు అంతా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటారు. ఏడాదికి ఒక కొత్త హీరోయిన్ బ్యాచ్ వస్తుంది. ఆ వచ్చిన వాళ్లలో కొంతమంది 2 బ్యాచ్ల వరకు పోటీ ఇవ్వగలుగుతారు. మరి కొంతమంది మార్పు వేగంలో కొట్టుకుపోతారు. అసలెందుకు హీరోయిన్లు 10 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం మనలేకపోతున్నారు అనే ప్రశ్నకు కొత్తందం రకుల్ ప్రీత్ సింగ్ ఇలా అనేసింది. మన పాత హీరోయిన్లు శ్రీదేవి, జయసుధ, జయప్రద, విజయశాంతి లాంటి వారు దశాబ్దాల పాటు కెరియర్ ని విజయవంతంగా నడిపించుకోగలిగితే ఇప్పుడు ఎందుకు అలా కుదరటం లేదు అనే ప్రశ్నకు రకుల్ ఏమంటోందంటే, నయనతార, అనుష్క, త్రిష లాంటి వారు ఇప్పటికీ టాప్ హీరోయిన్లుగా ఉన్నారు కదా, అయినా అలాంటి అవకాశాలు అందరికీ రావు. చిన్న వయసులోనే హీరోయిన్ అవడం అనేది అదృష్టం. ఉదాహరణకు తమన్నా చాలా చిన్న వయసులో వచ్చింది. ఇప్పుడు తను మంచి హీరోయిన్ గా ఇంకా జనాదరణ పొందుతూనే ఉంది. 30 ఏళ్లు దాటితే హీరోయిన్ గా కొనసాగడం కష్టం. కానీ నేను ఎప్పుడూ ఇన్నేళ్లు చెయ్యాలి అని ఏమీ అనుకోలేదు. రకుల్ బాగానే చేస్తుందిలే అని జనాలు అనుకున్నంత వరకు చేస్తాను అని చెప్పింది. అలా అంటూనే ఎన్నేళ్లు ఉన్నాం అనేదానికన్నా ఎన్ని మంచి సినిమాలు చేయగలిగాం అనేదే చూస్తాను అంటోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తెలుగులో బిజీగా ఉన్న హీరోయిన్ల లిస్ట్ లో ఉంది. తన రాబోతున్న సినిమా స్పైడర్ లో మహేష్ బాబుకి జంటగా నటిస్తోంది. స్టార్ హీరోలతో చేస్తూనే చిన్న హీరోలతోనూ జతకడుతోంది. జయజానకి నాయక సినిమాతో వచ్చేస్తోంది. అటు తమిళంలో కార్తీ సినిమా చేస్తూ విజయ్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.